నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ. వేటూరి గారి పెన్ను 1000 బుల్లెట్ల గన్ను. మాట్లాడుకుందాం చీరల గురించి, పేరాలు పేరాలు మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేచర్ అంటే మగవాళ్ళు. మరి అలాంటి మొగాళ్లకు జన్మనిచ్చిన ఆడవాళ్ళు ఇంకెంత బ్యూటిఫుల్ అని ఒప్పుకోక తప్పదు. ఆడ మొగ అందరం ఒకే ప్రపంచంలో బతికేస్తున్నామనే భ్రమలో ఉంటాం. కాదు, ఆడవారి ప్రపంచం వేరే ఉంటుంది. వారి సరదాలు వేరు, వారి సంతోషాలు వేరు. ఆ విషయం అంత ఈజీగా అర్థం కాదు. కొన్నింటి గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది. అలాంటి ఆడవారికి అన్నిటికన్నా ఇష్టమైన కొన్నిటిలో చీరలు తొలి ప్రాధాన్యతగా పట్టం కట్టుకుంటాయి. నీతా అంబానీ నుంచి నిర్మలా సీతారామన్ వరకు భారత స్త్రీలు హోదా ఏదైనా తమ హుందాతనాన్ని చీరకట్టుతో చాటి చెప్పే విధానానికి ప్రపంచమంతా చేతులెత్తి మొక్కుతుంది. ఈ సంస్కృతి 5000 సంవత్సరాల నుంచి మొదలైందని కొందరు అంటుంటే 8000 సంవత్సరాల ముందు నుంచే మనకు ఆనవాయితీ ఉందని ఇంకొందరి అభిప్రాయం. ప్రస్తుతం గుట్టలు గుట్టలుగా డబ్బులు పోగేసుకోవడానికి బట్టల వ్యాపారులు కనిపెట్టిన బంగారు బాతు పేరు ఆషాఢం శ్రావణం సేల్స్. అయితే చీరల గురించి రీసెర్చ్ చేయాలంటే మాత్రం చీరల దుకాణాల్లో సేల్స్మెన్కు ఉన్నంత ఓపిక, ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇండియాలో కొన్ని వందల రకాల చీరలు కల్చర్లో భాగంగా కలిసిపోయాయి. సింథటిక్, ఉప్పాడ, కుప్పడం, బనారస్, ఫ్యాన్సీ, షిఫాను, జార్జెట్, పోచంపల్లి, గద్వాల్, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, పోలవరం, మాధవరం, కేరళ కాటన్, కాశ్మీర్ కాటన్, మీనా కాటన్, మధుర కాటన్, మహాదుర్గ కాటన్, పాటూరు, లక్ష్మీ పట్టు, కంచి పట్టు, టిష్యూ పట్టు, అంబికా శారీస్, సాటన్ శారీస్, ప్లేన్ శారీస్, సిల్క్ శారీస్, క్రేప్ సిల్క్, ఆర్గాంజా, చికంకారీ, చందేరి, కోనాట్, పుల్కరి, సంబల్పురి, పైతాని, బందాని, కసువు, బందేజ్, జూట్ శారీ, పటోలా, ట్యాంటూ, తుస్సార్, ఇక్కల్, మేఘంబర్, జర్దోసి, గోటాపట్టి, ఆస్మంతారా, నీలాంబరి, హంసపాదుక, మధుబని. ఇంతటితో అయిపోలేదు ఈ చీరల కహాని. ఇండియాలో ఇప్పటివరకు తయారైన అతి ఖరీదైన చీరను చెన్నైకి చెందిన కళాకారులు నేయించారు. వివాహ పట్టు శారీ పేరుతో నేసిన ఈ చీర బంగారు నూలుతో, వెండి దారాలతో, అరుదైన రాళ్ళు, రూబీస్, డైమండ్స్ పొదిగిన ఈ చీర ఖరీదు 40 లక్షలు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకుంది. ఇండియాలో ఎన్నో రకాల భాషలు ఉన్నట్టే ఆయా ప్రాంతాల్లో ఒక్కో రకమైన సుప్రసిద్ధ చీరలు తమ వారసత్వ ఘనతను తదుపరి తరానికి అందిస్తున్నాయి. మన తెలంగాణలో పోచంపల్లి, గద్వాల్, ఇక్కత్, నారాయణపేట వంటి ప్రాంతాలు చేనేత చీరలకు ప్రపంచ ప్రసిద్ధి. సిద్దిపేట నేత కార్మికులు గొల్లబామ చీరలకు పేటెంట్ రైట్స్ కలిగి ఉన్నారు. వీటిని యునెస్కో ఐకానిక్ టెక్స్టైల్స్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియాగా కూడా గుర్తించింది. సిరిసిల్ల ప్రాంతంలో ఇప్పటికీ కొందరు కళాకారులు అగ్గిపెట్టెలో పట్టే చీరలను కూడా వడికిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి, గద్వాల్, మంగళగిరి ప్రాంతాలు ప్రత్యేకంగా చీరల తయారీకి ప్రసిద్ధి చెందాయి. పౌరాణిక కథలు, అడవి పూల బొమ్మలు కలిగి ఉండే కలంకారీ చీరలకు వెస్ట్రన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఘన చరిత్ర కలిగిన కాంచీపురం చీరలను క్వీన్ ఆఫ్ ఆల్ శారీస్ గా పిలుస్తుంటారు. సినీ రచయితలు ఎన్ని తీర్ల ఈ 9 గజాల చీరను వర్ణించినా ఆ కట్టులోని అందం అంత సులభంగా చిక్కుతుందా? పాట బాగానే రాసానే అనే ఆనందం దక్కుతుందా? అమ్మ ప్రేమను, ఆడవారి చీరను ఎన్ని రకాలుగా కొలిసినా నూలు పోగుల వాలుకన్నుల ముందు నిటారుగా నిలుచునా? సింధు నాగరికత నుంచి వస్తున్న ఈ శారీ సంపద స్టేటస్ సింబల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ గా చెప్పబడుతుంది. శాటికా అనే సంస్కృత పదం నుంచి శారీ అనే పదం పుట్టింది. శాటికా అంటే గుడ్డ ముక్కలు అని అర్థం. శాటిగా సాడీగా మారి శాడీ సారీ అయింది. ఇండియాలో దాదాపుగా 25కు పైనే చీరల రకాలు వరల్డ్ వైడ్ గా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఆయా చీరలు, వాటి చరిత్రను గమనిస్తే ముందుగా కాశ్మీర్ అందాల్లో భాగమైన పష్మినా చీరలు. హిమాలయ మేకల నుండి తీసిన మృదువైన ఉన్నితో తయారు చేయబడిన పష్మినా చీర జమ్మూ అండ్ కాశ్మీర్ లో తయారయ్యే విలాసవంతమైన భారతీయ శారీ. వెచ్చదనం కోసం ప్రసిద్ధి చెందిన ఈ చీరలు వింటర్ లో జరిగే వివాహాలకు ఎక్కువ అనుకూలమైనవి. ఎంబ్రాయిడరీ వర్క్స్ ని ఎక్కువగా వాడుతుంటారు కాశ్మీరీ నేత కళాకారులు. భారతీయ వధువు ధరించే చీరల్లో ఫేమస్ ఉత్తరప్రదేశ్ వారి బనారస్. ఐశ్వర్యం, సంపదను సూచించే కళతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రపు బనారస్ చీరలు అతి ప్రాచీనమైనవి. ఇండియన్ ఉమెన్ వార్డ్రోబ్ లో ఉండే చీరల రకాల్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇదే రాష్ట్రం నుంచి పేటెంట్ రైట్స్ కలిగి ఉన్న చీర చికంకారి. సమ్మర్ లో ధరించడానికి సానుకూలంగా ఉండే ఈ చీరలు పండగ వాతావరణాన్ని పడతులతో పదింతలు చేస్తాయి. ఒక విడదీయరాని అనుబంధం. నార్త్ ఇండియన్ నారి, బీహార్ రాష్ట్రపు చీర బాగల్పూరి. నేచురల్ కలర్స్ తో తయారయ్యే బాగల్పూరి పట్టు చీరలను టస్సార్ పట్టు చీరలు అని కూడా పిలుస్తారు. ఇవి టస్సార్ పట్టుతో తయారు చేయబడతాయి. నాణ్యతకు, మన్నికకు బాగల్పూరి పెట్టింది పేరు. చీరల వ్యాపారులకు తరగని వరం తమిళనాడు కాంచీవరం. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో చేసిన ఈ చీరలు నెమళ్ళు, దేవాలయాలు మరియు పువ్వులు వంటి సాంప్రదాయ నమూనాలను కలిగి ఉంటాయి. కాంచీపురం పట్టు చీరలు భారతదేశంలో అత్యంత సాంప్రదాయ పట్టు చీరల్లో ఒకటిగా నిలిచింది. చూడచక్కదనానికి పెట్టిన సిగ్నేచర్ సిల్క్ ఆఫ్ మైసూర్. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ పట్టు శారీ అతివలు ధరిస్తున్నారు ఏరి కోరి. ఒక జనరేషన్ కోసం కాకుండా ఇవి టైమ్లెస్ గా ఆకట్టుకుంటాయి. శ్వేతవర్ణంలో మెరిసిపోయే కసువు కేరళ రాష్ట్రపు సాంప్రదాయానికి ఆయువు. అటు కేరళ ఓణమైనా, ఇటు తెలంగాణ బోనమైనా కసువు కట్టిన వారి వైపే తక్కిన వారి చూపు. సింపుల్ గా
ఎత్తుగా కనిపించే కసువు ముందు ఏ ఇతర చీరలు కానరావు. నాంపల్లి టు లింగంపల్లి అందరూ ఆడవాళ్ళు పొందాలనుకునేది పోచంపల్లి. తెలంగాణ చేనేత బ్రాండ్ ని చాటి చెప్తున్న పోచంపల్లి విలాసవంతమైన ఇండియన్ బ్రాండ్స్ లో ఒకటి. బెంగాలీ మహిళల ప్యారీ, వింటేజ్ లుక్స్ తీసుకొచ్చే బల్చూరి. ఎక్కువగా పండుగలు ఉత్సవాలు జరిగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బల్చూరికి పోటీ ఎక్కువ. తరాల నుంచి లెగసీని కంటిన్యూ చేసిన ఇండియన్ బ్రాండ్ బల్చూరి. కాటన్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసే టాంట్ చీరలు సాంప్రదాయ బెంగాలీ భామలకు చెలికత్తెలు. చూడగానే ఆహ్లాదం గురిపే రంగుల్లో అదిరిపోయే ఈ చీరలు బెంగాలీ హస్తకళల నైపుణ్యానికి కొలమానాలు. రివర్సబుల్ బార్డర్ ప్రత్యేకత కలిగిన సంబల్పురి మహిళా మహారాణుల ఏకైక గురి. పువ్వులు, చక్రాలు వంటి అంశాలతో మగ్గం మీద ముస్తాబయ్యే సంబల్పురి చీరలు ఒడిశా హెరిటేజ్ కు స్వరాలు. ఇక ఇదే రాష్ట్రానికి చెందిన బొంకాయి చీరలు కూడా ఒడిశా పరిశ్రమ ఖ్యాతిని చాటి చెప్తున్నాయి. వీటినే సోనేపూరి శారీస్ అని కూడా అంటారు. ట్రెడిషనల్ అవుట్ఫిట్ గా కనబడే బొంకాయి శారీ షాపింగ్ ప్రేమికుల మనసుల్ని కొల్లగొడుతుంది సరాసరి. ముగా పట్టుతో మగువల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి అస్సాం సిల్క్ శారీలు. మన్నికగా ఉండే ఈ అస్సాం చీరలు ఆడవారి తొలి ఎన్నికగా కొనసాగుతున్నాయి. భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న పట్టు చీరల్లో అస్సాం సిల్క్ శారీస్ టాప్ ప్లేస్ లో ఉంటాయి. వివాహ బంధానికి సాక్ష్యంగా నిలిచే బంధానీ చీర గుజరాత్ రాష్ట్రాల కల్చర్ కు ఒరా. జార్జెట్ వంటి క్లాత్ తో తయారయ్యే బంధానీ శారీ భారతీయ మహిళల బీరువాలో ఏళ్లుగా పడున్నా నోచుకొని ఒక ఎంక్వైరీ. ఇదే గుజరాత్ కు చెందిన పటోలా చీర ఇండియన్ శారీ ట్రెడిషన్ లో ది బెస్ట్ కలెక్షన్లలో ఒకటి. రాజస్థాన్ రాష్ట్రపు లెహరాయి చీర నీటి ప్రవాహాన్ని పోలి ఉండే అలల లాంటి నైపుణ్యంతో చేయబడింది. సింథటిక్ ఫైబర్స్ వంటి తేలికపాటి బట్టలతో తయారు చేసే ఈ చీరలు వారి వాతావరణ పరిస్థితులకు ఎంతో అనుకూలం. మహిళల చూపు తిప్పుకోనివ్వని ఎరా మహారాష్ట్రకు చెందిన పైతాని చీర. ప్రత్యేక సమయాల్లో ధరించేందుకు సుముఖంగా ఉండే ఈ చీరలు మరాఠీ సాంప్రదాయాన్ని మేళవిస్తాయి. ఆల్ ఓవర్ ఇండియాలో ఈ చీరలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మరాఠీ సాంప్రదాయ చీరలను నవ్వారి అంటారు. రాజీలేని రాజసం నవ్వారి చీరలను ధరించే వారి సొంతం. సింపుల్ డిజైన్లకు సింధూరి, మధ్యప్రదేశ్ రాష్ట్రపు చందేరి. ఎంతో గాంభీర్యంతో ఉండే చందేరి చీరలు డైలీ వేర్ కు దోహదపడతాయి. పట్టు మరియు కాటన్ కలయికలో కనిపించే ఈ చందేరి శారీలు మధ్యప్రదేశ్ రాష్ట్రపు సాంప్రదాయాలకు సాక్ష్యాలు. ఇదే రాష్ట్రానికి చెందిన మహేశ్వరి చీరలు కూడా మహిళా లోకానికి సుపరిచితమే. మహేశ్వర్ పట్టణంలో వీటిని తయారు చేస్తారు కాబట్టి వీటికి మహేశ్వరి చీరలు అనే పేరు వచ్చింది. భారతీయ చేనేత విశిష్టతకు మహేశ్వరి చీరలు మంచి ఉదాహరణలు. బోల్డ్ కలర్ కాంబినేషన్ చీరల్లో మేటి, కర్ణాటక ఇల్కల్ చీరల ఖ్యాతి. కర్ణాటక మహిళలకు పరిచయం అక్కర్లేని ఈ ఇల్కల్ చీరలు వారి జీవన శైలికి అద్దం పట్టేలా తయారు చేయబడతాయి. విలక్షణమైన టెక్నాలజీతో తయారు చేయబడే ఇల్కల్ చీరలు ఇండియా సిల్క్ సంపదలో తరాలుగా వాటాదారులు. కోటా డోరియా చీర ఫ్రమ్ రాజస్థాన్ కొనుగోళ్ల విషయంలో ధనాదన్. కార్డ్స్ అనే ప్రత్యేక లక్షణం కనిపించే కోటా డోరియా చీరలు కాటన్ సిల్క్ కాంబినేషన్ లో పోత పోసుంటాయి. సమ్మర్ లో ఫ్రీగా ఉండే ఈ కోటా డోరియా క్లాత్స్ రాజస్థాన్ ప్రైడ్ గా చెప్పబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడలో నేయబడిన పట్టు చీరల ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు. ఉప్పాడ జందాని చీరగా పిలువబడే ఈ పదంలో జందాని అనేది పర్షియన్ పదం. జామ్ అంటే పువ్వు అని అర్థం. బంగ్లాదేశ్ లోని ఢాకా కేంద్రంగా తయారవుతున్న జందాని చీరలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. చేనేత వస్త్రాల తయారీలో ఉప్పాడ జందానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. జందాని చీరల తయారీలో నేతన్నల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని మరోసారి చాటి చెప్పింది ఈ ప్రాంత కార్మికులే. అందుకే అందమైన కళా నైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జందాని చీరలను చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే. చేనేత కార్మికుల శ్రమను గుర్తించిన ప్రభుత్వం 1972వ సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డుతో సత్కరించింది. దీంతో ఉప్పాడ ఖ్యాతి కాస్త దేశ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. 120కి పైగా చీరల్లో రకాలు ఇండియాలో వాడకంలో ఉన్నాయి. చీరలు కొందరికి సాంప్రదాయం, మరికొందరికి ఆదాయం. ఈజీగా కస్టమర్ను అంగడికి ఆహ్వానించడానికి కేజీ సేల్స్ పేరుతో అమ్మకాలు. నమ్మకాన్ని గుర్తు చేస్తూ ఆషాఢం ఆఫర్స్ అంటూ ఆరణి చీరల ఆరబోతలు. డీల్స్ మీకు నచ్చేలా ఉంటాయి అంటూ డిజైనర్ శారీస్ డిస్ప్లేలు. కస్టమర్లకు మైకం కమ్మే తీరుగా తూకం పద్ధతుల ద్వారా పైకం వసూలు చేసే ప్రోగ్రాంలు. అతి తక్కువ ధరలకే మతిపోగొట్టే చీరలను అందిస్తున్నామంటూ ఏడాదికి 1000 కోట్ల వ్యాపారం జరుపుకుంటున్నారు. ఇష్టమైన విషయాల్లో ఏ కష్టానికైనా వెనుకాడని భారతీయ మహిళలు చీరల విషయంలో చీదరించుకునే పరిస్థితే లేదు. డైరెక్ట్ గా పెద్ద పెద్ద దుకాణాల్లోనే కాకుండా లేడీస్ కోసం ఏర్పడ్డ బొటిక్స్ కూడా క్రిటిక్స్ కు అందని లాభాలు పొందుతున్నాయి. సిటీ ఆఫ్ శారీస్ అని కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఇల్కాల్ పట్టణం ప్రసిద్ధి చెందింది. ఇల్కాల్ పట్టణం కర్ణాటకకు చెందిన చేనేత వస్త్ర ప్రపంచానికి కానాచి. 8 దిక్కులను మెరిపించే ఈ 9 గజాల అద్భుతం ఆడవారి అభిరుచుల్లో ఒకటిగా శాశ్వతం. రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయించిన, రాఘవేందర్ రావు లాంటి దర్శకులతో పాటలు చేయించినా అది చీరకే చెల్లింది. మీరు ఎక్కువగా ఇష్టపడే చీర ఏదో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కిటీ పార్టీ గ్యాంగ్ కి వీడియోను షేర్ చేయండి.